నమస్తే నిండుగా నీటి అది కేసీఆర్ వెలుగడ్డ నీళ్ళ వాస్తవం వసిపట్టిన ఏపీకి వెళ్తారు. నమస్తే తెలంగాణ ఆర్టీస్కి మరణ శాస్త్రమే బాబుకు మంటగా మనమంత్రి 100 కోట్ల మందికి పింఛన్ ఇస్తాము. బతుకు తడబడి ధరణి స్వీట్ డైవర్సిటీకి ధరణి. హలో ఓకే సార్, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు సార్, మనకు నాకు అవసరం వచ్చినప్పుడు మీరు, మీకు అవసరం వచ్చినప్పుడు నేను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, నేను ఒక 15 minutesలో హాస్పిటల్కి వెళ్తున్నాను సార్. ఓకే, మీరు వెళ్ళిరండి సార్, బెస్ట్ ఆఫ్ లక్. అది బెస్ట్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, కలిసి 15 minutesలో విధంగా చెప్పారు, వెళ్ళాలి. ఏముంది పేపర్, గెలిస్తే సిరీస్ నిలిచేది. పాపం ఇండియా, అసలు నేను కూడా అనుకున్నా ఇండియా గెలుస్తుందని, కానీ బ్యాడ్ లక్. ఏం చేద్దాం, బాధపడకండి ఇండియా టీం, నెక్స్ట్ టైం తప్పకుండా మనదే సిరీస్. ఓకేనా? ఓకే, ఏం బాధపడకండి, గెలుపు ఓటములు సహజమే. ఓకే, మీరేం బాధపడకండి. హలో, ఏంది ఇండియా గెలవలేదని 3 రోజులు అన్నం తింటలేరా? అయ్యో, అలా వెళ్ళనమ్మా, గెలుపు ఓటములు మన చేతిలో ఉండేది. ఇంతకుముందు ఇండియా, ఇప్పుడు ఇంగ్లాండ్, నెక్స్ట్ ఇండియానే. దాని గురించి నచ్చ చెప్పి తినాలని చెప్పింది. ఒకసారి మన హాస్పిటల్లో తీసుకురండి, నేను చెప్తాను. ఓకేనా? ఓకే 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 అమ్మా, రైట్, బాయ్ బాయ్. మరింత దగ్గర పుత్తడి బాయ్. ఓకే, ఎక్స్రే పేషెంట్ ఈయనకు ఇప్పుడు సరిగా అన్నం తినదు, చెప్తే వినే రకం కాదు. సరైన పోషక పదార్థాలు లేకుంటే మనిషి వీక్ కాకుండా ఏమంటారు. ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నం అస్సలు వినదు. టైంకు తినాలి, టైంకు మనము అసలు నేను చెప్పేది ఏంటిదంటే, మనకి ఇంపార్టెంట్ మందులు టానికులు కాదు, బలమైన ఆహారం, పౌష్టికాహారం. నువ్వు 3 పూటలు మంచిగా భోజనం చేసి మంచిగా రెస్ట్ తీసుకొని ఒక 1 hour మధ్యాహ్నం నిద్రపోయినా, లేకుంటే నైట్కు సరిగా 8 గంటల నిద్ర అవలంబించి సరైన పద్ధతిలో సరైన టైంకి ఆహారం అయితే ఎక్కువ అంటే అనారోగ్యం కలగదు. వింటున్నారా ఫ్రెండ్స్? ఈ అమ్మాయి చూడండి పాపం, ఈమె ఎంత చెప్పినా సరిగా తినదు. తినక ఈమెకు ఏమైందంటే మొక్కలన్నీ అరిగిపోయినాయి. అంత ఏది 15 years కూడా ఉంటుంది, అంతే, ఓన్లీ 15 years మొక్కలు అరిగిపోయినాయి. కానీ ఏం లాభం, టైంకు తినది. ఎంత చర్చ చెప్పినా, కోపంగా చెప్పినా, బాధగా చెప్పినా, ప్రేమగా చెప్పినా కూడా ఈమె రకం కాదు. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం? అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు టైంకు సరైన టైంకు సరైనది ఉన్నదైనా ఉన్న దానిలో కొంచెం పప్పు, కొంచెం నెయ్యి, కొంచెం కూరగాయలు, ఏదో ఒకటి టైంకు తినుండి, ఆరోగ్యాన్ని కాపాడుతాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన పిల్లలు బాగుంటారు, మన భవిష్యత్తు బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే అందరిని చూసుకోగలుగుతాం. మీరు ఇలా తినకుండా టైంకి చెప్తే వినకుండా అన్ని మందులు తింటే మందులతో సైడ్ ఎఫెక్ట్ వస్తుంటాయి. రోజుకు 10-20 రోజులు టాబ్లెట్లు వేసుకుంటే ఏం లాభం? మా దగ్గరకు వచ్చి పూర్తిగా బొక్కలు అరిగిపోయినాక ఇలా అయింది డాక్టర్, అలా అయింది డాక్టర్, ఇలా అయింది డాక్టర్ అని మా దగ్గర వస్తే మేము ఏం చేస్తాం? ఏం చెప్పలేము. అందుకని మేము చెప్పేది ఏంటంటే, మనిషి ఆరోగ్యంగా నిలకడగా నిలబడాలి, నిలకడగా ఉండాలి. తను చూసుకుంటూ, తన కుటుంబాన్ని చూసుకుంటూ, తన వారిని చూసుకుంటూ 4 రోజుల జీవితానికి సంతోషంగా గడపాలంటే సరైన టైంకు సరైన ఆహారం తీసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.